తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో దశావతార అష్టలక్ష్మి మండపంలో పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవాలు శోభయమానంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 8వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. 1 టన్ను పండ్లు, 2 టన్నులు సాంప్రదాయ పుష్పాలు, 3000 కట్ ఫ్లవర్స్ తో 150 మంది గార్డెన్ సిబ్బంది, 50 మంది ఎలక్ట్రిక్ సిబ్బంది కలిసి మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. శ్రీ పద్మావతి పరిణయోత్సవాల్లో మొదటి రోజు అనగా వైశాఖ శుద్ధ నవమి రోజున శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనాన్ని అధిరోహించగా ఉభయ నాంచారులతో పల్లెకిపై పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు. పెండ్లి మండపంలో వధూవరులైన శ్రీ స్వామివారికి అమ్మవార్లకు ఎదుర్కోలు, మాల పరివర్తనం, పూలబంతులాట, నూతన వస్త్ర సమర్పణ వేడుకలు వైభవంగా జరిగాయి. అనంతరం చతుర్వేద పారాయణం, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. తరువాత ఆర్జిత భక్తులకు వస్త్ర బహుమానం, ప్రసాద వితరణ జరిగింది. నమో వెంకటేశాయ. పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు 3 రోజులు జరుగుతాయి. వైశాఖ శుద్ధ దశమి ముందు రోజు, వెనక రోజు 3 రోజులు చాలా సాంప్రదాయబద్ధంగా వేదోచ్చరణ మధ్య జరగడం జరుగుతుంది. వేద పండితులు వేదోచ్చరణ చేస్తుండగా వాయిద్యాలు సాంప్రదాయబద్ధంగా వాయించడంతో పాటు అన్నీ కూడా చాలా గొప్పగా ప్రారంభం జరిగింది. ఈరోజు మరొక 2 రోజులు ఇదే కొనసాగడం జరుగుతుంది. అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి, భక్తులతో పాటు ఉద్యోగులు, టీటీడీ ఇతర సిబ్బంది అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. డెకరేషన్ కూడా చాలా గొప్పగా చేశారు. అందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర.